ఈటెల రాజేష్ కు భారీ షాక్. పి గన్నవరం సీటు జనసేనకే, గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చిన పవన్. కూటమికి 160కి పైగా సీట్లు ఖాయం. 31 మంది సీట్లు ఇవ్వలేకపోయామన్న చంద్రబాబు, టికెట్ దక్కని వారి బాగోగులు చూసుకుంటామని హామీ. స్థానాలు అభ్యర్థులపై ఏపీ బీజేపీ చర్చోపచర్చలు. 6 లోక్సభ 5 అసెంబ్లీ సీట్లపై కాసేపట్లో నిర్ణయం. విజయనగరం కాక రాజంపేట ఎంపీ కోసం బీజేపీ పట్టు. సికింద్రాబాద్ కు పజ్జన్న, నల్గొండకు కంచర్ల. మరో 3 అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్. హైదరాబాద్ పెండింగ్, కేసీఆర్ సమాలోచనలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు. ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ట్యాపింగ్. పోలీసుల అదుపులో భూపాలపల్లి అదనపు ఎస్పీ. కవిత ఈడీ కస్టడీ 3 రోజుల పొడిగింపు. కేజ్రీవాల్ తో 1-to-1 విచారించనున్న అధికారులు. లిక్కర్ కేసులో తెరపైకి కవిత మేనలుడు శరణ్ పేరు. కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ ప్రకటన. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం, జర్మనీ రాయబారిని నిలదీసిన విదేశాంగ శాఖ. రష్యా ఉగ్రదాడిలో 110 దాటిన మృతుల సంఖ్య. మారణ హోమానికి బాధ్యులు తామే అన్న ఐసిస్. ఘటన వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా డౌట్. ఐపీఎల్లో కోల్కతాతో హైదరాబాద్ ఢీ. ఢిల్లీతో ఫైట్ లో పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శామ్ కరణ్. మలేషియాలో టాలీవుడ్ 90 ఏళ్ల వేడుక. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తామన్న విష్ణు. టాలీవుడ్ కీర్తిని తొడగొట్టి చెప్తామన్న మా ప్రెసిడెంట్.